తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం ఈ నెల 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్. సైలెంట్ పీరియడ్ మొదలైందన్న ఈసీ, సోషల్ మీడియాలోనూ ప్రచారం చేయకూడదని వెల్లడి. ఈసీ ఆదేశాలను పట్టించుకుని రాజకీయ పార్టీలు, గడువు ముగిసిన తర్వాత కూడా ప్రచారం. నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఏపీ సీఎం, ఏపీలో 28 విద్యుత్ కేంద్రాలకు శ్రీకారం. ఏపీని గంజాయికి కేంద్రంగా మార్చారు, యువగళం పాదయాత్రలో నారా లోకేష్. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసు, బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ డిసెంబర్ 8కు వాయిదా. ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్, సురక్షితంగా బయటకు వచ్చిన 41 మంది కార్మికులు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో కాల్పుల కలకలం రేగింది. కాట్రగడ్డ ప్రభాకర్ అనే వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపారు దుండగులు. ఇంటి వద్ద ఉన్న ప్రభాకర్పై 2 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయారు. ప్రభాకర్ డాక్యుమెంట్ రైటర్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నారు. హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో కాల్పుల కలకలం చెలరేగింది. కాట్రగడ్డ ప్రభాకర్ అనే వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపారు దుండగులు. ఇంటి వద్ద ఉన్న ప్రభాకర్పై 2 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయారు. ప్రభాకర్ డాక్యుమెంట్ రైటర్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నారు. హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇన్నాళ్లు చెవులు చిల్లులు పడేలా మోగిన మైకులు మోగబోయాయి. నెలన్నర రోజుల పాటు సాగిన ప్రచారాలకు తెరపడింది. ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు హోరెత్తించారు. ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం జరిగింది. హామీల వర్షం కురిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి ఎన్నికల బరిలో 2290 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో 221 మంది మహిళలున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 45,000 మంది పోలీసులు భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రచార గడువు ముగియడంతో సోషల్ మీడియాలోనే ఎన్నికల ప్రచారం నిషిద్ధమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు. టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్వర్కుల్లో ప్రచారం నిషిద్ధమని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న 1.48 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారని వికాస్ రాజ్ తెలిపారు. 27,178 ఓటర్లు హోమ్ ఓటింగ్ వినియోగించుకున్నారని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. Representation of People's Act Section 126(1)(b) prohibits display of election matter during the period of 48 hours. అంటే ఎట్లాంటి ఎలక్షన్ మటీరియల్ని డిస్ప్లే చేయకూడదు. ఇట్ కుడ్ బి సినిమాటోగ్రాఫ్, టెలివిజన్ ఆర్ ఎనీ అదర్ similar apparatus. Any matter intended to or calculated to influence the effect
or affect the result of an election. The TV, radio channel, cable networks should ensure that the content do not contain any material including views, appeals by panelists, participants that may be construed as promoting, prejudicing the prospect of any particular party or candidates or influencing, affecting the result of the election. This also includes display of any opinion poll and of standard debates, analysis, visuals and sound bites. Prohibits conduct of exit poll and dissemination of its results till half an hour after closing of the poll. No political advertisement can be given in any electronic media, including social media. Arrangements, direct or indirect, to carry any voter to or from polling station by any kind of vehicle used for transport is a criminal offence. Entry into polling station is restricted to valid pass holders, and the media persons are requested not to capture photograph in any manner that will reveal the secrecy of ballot. అంటే మీకు పాస్ ఉంటే పోవచ్చు కానీ ఇట్లాంటి ఫోటోలు తీసుకోకూడదు which can reveal the secrecy of ballot. ఈ రోజు రాత్రి ర్యాండమైజ్ చేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అబ్జర్వర్స్ ఏ పోలింగ్ స్టేషన్ ఎవరిని అలాట్ చేస్తారు అది కూడా ఫైనలైజ్ చేసి సీల్డ్ కవర్లో పెడతారు, కానీ రేపు మార్నింగ్ దాన్ని పోలింగ్ పార్టీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. టునైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, బేసికలీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రీబీస్, లీకర్, క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎనీ సచ్ థింగ్. అందుకనే 24/7 కంట్రోల్ రూమ్ని, డిఓస్, ఆర్ఓస్ని పెట్టుకోమన్నాను అండ్ కంటిన్యూస్లీ దాన్ని మానిటర్ కూడా చేయమన్నాను. హోమ్ ఓటింగ్ మీకు తెలుసు, ఈసారి ఫస్ట్ టైం చేయడం జరిగింది. టోటల్ నిన్న వరకు 27,178 అబ్సెంటీ ఓటర్స్కి హోమ్ ఓటింగ్ చేయడం జరిగింది. ఇందులో సీనియర్ సిటిజన్స్ 15,999 ఉన్నారు, పీడబ్ల్యూడీస్ 9,459 ఉన్నారు, ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు 1,720 ఉన్నారు. ఈటీపీబీఎస్కు వస్తే సర్వీస్ ఓటర్స్ కోసం దాంట్లో కూడా ఆల్రెడీ 10,191 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అందులో whoever actually casts the vote and sends it should reach the polling station, the counting station by 7:59 on 3rd morning. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాసరాజ్ తెలిపారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవివ్వాలని ఆదేశించారు. గత ఎన్నికల వేళ కొన్ని సంస్థలు సెలవివ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయని సీఈఓ తెలిపారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్సభ ఎన్నికల వేళ సెలవివ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ మేరకు ఈ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవిచ్చాయో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు వికాసరాజ్ ఆదేశాలు జారీ చేశారు. సెలవివ్వని సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరగనుంది. నగరంలోని పలు విద్యా సంస్థల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు 2 రోజుల పాటు సెలవు ప్రకటించారు. ₹10,000 కోట్ల నిర్మించే విద్యుత్ ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ హెచ్పీసీఎల్తో అవగాహన ఒప్పందం చేసుకుంది. కడపలో 750 మెగావాట్ల సామర్థ్యంతో, అనంతపురంలో 100 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవం చేశారు. ఏపీ సీఎం జగన్ వర్చువల్ విధానంలో పలు ప్రారంభోత్సవాలు చేశారు. గోదావరి ముంపునకు గురైన చింతూరు, విఆర్పురం, కూనవరం, ఎటపాక తదితర విలీన మండలాల్లో ప్రారంభోత్సవం చేసి అక్కడి ప్రజలకు అంకితమిచ్చారు. 620 కోట్ల రూపాయల
12 సబ్స్టేషన్ల ప్రారంభోత్సవంతో పాటు 2,479 కోట్ల రూపాయలతో నిర్మించే మరో 16 సబ్స్టేషన్ల పనులను వర్చువల్ విధానంలో సీఎం ప్రారంభించారు. సెప్టెంబర్ 2024కు 3,000 మెగావాట్లు, సెప్టెంబర్ 2025 నాటికి మరో 3,000 మెగావాట్లు, సెప్టెంబర్ 2026 నాటికి మరో 1,000 మెగావాట్లు అందుబాటులోకి వస్తుందని సీఎం జగన్ చెప్పారు. ఈ చింతూరు, విఆర్పురము, కూనవరము, ఏటిపాక ఆ గ్రామాలకు విలీన మండలాలలో తిరుగుతా ఉన్నప్పుడు వాళ్ళకి ట్రాన్స్మిషన్ సమస్య వల్ల, ఈ సబ్స్టేషన్ కెపాసిటీ లేకపోవడం వల్ల ఏదైతే వాళ్లకు కరెంటు ఇబ్బందిగా ఉంది అని చెప్పిన ఆ పరిస్థితులను కూడా ఆ రోజు మాట చెప్పడం, ఆ మాట ప్రకారం సబ్స్టేషన్ నిర్మాణం వెంటనే చేయించడం, ఈరోజు దానిని ప్రాంత ప్రజలకు దాన్ని అంకితం చేస్తూ ఈరోజు ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. 12 సబ్స్టేషన్లు 620 కోట్ల రూపాయలతో 12 సబ్స్టేషన్లకు సంబంధించి ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదే రకంగా 16 సబ్స్టేషన్లు 2,479 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈరోజు ఫౌండేషన్ స్టోన్ కూడా శంకుస్థాపన చేయడం కూడా జరుగుతూ ఉంది. ఒకవైపున ట్రాన్స్మిషన్ కెపాసిటీస్ ను ఒకవైపున విస్తరించుకుంటూ పోతూ, ఒకవైపున పవర్ కరెంట్ అన్నది క్వాలిటీ పవర్ ప్రతి ప్రాంతానికి, ప్రతి గ్రామానికి కూడా, ప్రతి రైతన్నకు కూడా ఇచ్చే పరిస్థితి, ఇచ్చే వ్యవస్థను ఒకవైపున క్రియేట్ చేస్తూ, ఆ క్రియేట్ చేసే కార్యక్రమంలో నాకు బాగా గుర్తుంది, సబ్స్టేషన్ల కోసం 3,099 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. మరో 3,400 కోట్ల రూపాయలతో 850 మెగావాట్ల సోలార్ పవర్ కు శ్రీకారం చుడుతున్నామని ఆయన తెలిపారు. మరోవైపు అవేరా స్కూటర్స్ తయారీ సంస్థకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే విజయవాడలో 25,000 స్కూటర్ల ఉత్పత్తి చేసినట్టు చెప్పారు. 100 కోట్ల రూపాయలతో విస్తరణ ప్రాజెక్టు సైతం శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. $850 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు వల్ల సుమారు 1,700 మంది ఉద్యోగాలు లభిస్తాయని సీఎం జగన్ చెప్పారు. ఇదే కాక 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో హెచ్పీసీఎల్తో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల దాదాపు 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. హెచ్పీసీఎల్తో 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్, మరో 500 మెగావాట్ల పవర్, 250 మెగావాట్ల పీఎస్పీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్తో కలిపి 10,000 కోట్లకు సంబంధించిన ఎంఓయూ కుదుర్చుకున్నామని సీఎం జగన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఆమె విజయనగరంలో ఆరోపించారు. విజయనగరం జిల్లాలో అక్రమ మైనింగ్ మాఫియాకి వైసీపీ అడ్రస్గా మారుతోందని పురంధేశ్వరి నిప్పులు చెరిగారు. విజయనగరం జిల్లాలోని భీమసింగి, లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీలపై ఆధారపడిన రైతులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. నైతిక విలువలు లేని వైసీపీ బస్సు యాత్ర చేపట్టిందని పురంధేశ్వరి ఎద్దేవా చేశారు. ఏపీకి కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ఇస్తే తిరస్కరించిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తామని, సంక్షేమాన్ని సాధిద్దామని, ఆ సబ్ అన్న పదంలో కులాలు, మతాలు, వర్గాలు అన్ని ఉన్నటువంటి సందర్భంలో అది మా నినాదం కాదు, అది మా విశ్వాసం అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు మనం అందరం చూస్తున్నాం ఏ విధంగా మరి ఈ జిల్లాలో దగ్గర 5,81,292 మంది వైట్ కార్డ్ హోల్డర్స్ ఉంటే వారికి 5 కిలోల ఉచిత బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఉచితంగా. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ వ్యాన్లు ఏవైతే ఉంటాయో, రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి వ్యాన్లు ఏవైతే ఉంటాయో వాటికి జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్లు అతికించుకుని వారు ప్రగల్భాలు పలుకుతున్నారు. కనుకనే మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉందన్నారు.
కోనసీమలో రెండో రోజు యువగళం యాత్రలో ప్రజలను కలుసుకుంటూ లోకేష్ ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు టీడీపీలో చేరారు. యాత్రలో భాగంగా భట్నవెల్లిలో యువతతో ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం గంజాయికి రాజధానిగా మార్చిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎక్కడ? పక్క రాష్ట్రం నుంచి ఎవరిని వచ్చి అడిగితే వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం మనం? ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున కడుతుందని, కడతంలో తప్పు కాదు, కట్టాలి, కానీ కనీసమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. రెండోది, దానికి కావాల్సిన స్టాఫింగ్ ఏర్పాటు చేయాలి. ఏది చేయకుండా కేవలం 2 బిల్డింగ్లు కడితే అది మెడికల్ కాలేజ్ కానే కాదు. సో అనాలోచితం వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుని మీలాంటి యువత భవిష్యత్తుని అంధకారంలో పెడుతుంది ఈ ప్రభుత్వం. కానీ ఒక మాట చెప్తున్నా, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరన్నా బాగుపడ్డారంటే అది లాయర్ సభ. దొంగ కేసులు, అందరి పైన లిటిగేషను, ఏం తప్పు చేయని నన్ను కూడా, నా పైన కూడా సిఐడి కేసులు, సిఐడి ఆఫీస్కి వెళ్ళొచ్చా. సో వెరీ నోబెల్ ప్రొఫెషన్, బాగా చదవాలి, లాయర్స్ కి మంచి ఫ్యూచర్ ఉందబ్బా. ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎక్కడ? పక్క మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో టీడీపీ సానుభూతి ఓటర్ల తొలగింపుకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో వైసీపీకి వ్యతిరేకత ఉండగా ప్రభుత్వం రాజధానిలో సెంటు భూములిచ్చి వైసీపీ సానుభూతి పరులను డంప్ చేసి మంగళగిరిలో గెలవాలని గతంలో పథకం రచించిందన్నారు. పథకం ఫెయిల్ అవడంతో తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓటర్ల తొలగింపు ప్రక్రియను BLOల ద్వారా పథకరచన చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. మంగళగిరిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి దుగ్గిరాల మండలం టీడీపీ నేతలు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరిక చేశారు. మేడం గారికి దుగ్గిరాల్లో సమస్య గురించి తెలపడం జరిగింది. 253 బూత్ లో ఒకే రోజు 23 ఓట్లు ఫామ్ 7 ద్వారా తొలగించడం జరిగింది. దానికి వివరణ కోరుకునగా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, టెక్నికల్ ఇష్యూ వల్ల ఒక రోజే తొలగించబట్టడం జరుగుతుంది అని చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో పౌరుడికి కనీస హక్కు ఓటు అనేది, అక్కడ ప్రెసెంట్ గా ఉన్న లోకల్ అక్కడ ఉన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానివ్వండి, కొన్ని 40 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తులు కానివ్వండి, ఇక్కడ ఉన్నప్పటికీ కేవలం టీడీపీ సానుభూతి పరుల ఓట్లు మట్టుకే తొలగించడం జరిగింది. దానిలో ప్రముఖ పాత్ర ముఖ్యంగా MRO గారు, సంబంధిత BLO ఆఫీసరు ఇక్కడ వైసీపీ BLA ప్రోద్బలంతో చేస్తున్నారు. కాబట్టి మేము దాన్ని నియోజకవర్గం దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామానికి సంబంధించి 253వ నంబరు బూతుకు సంబంధించి ఆ బూతుకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ BLA మరియు అక్కడ BLO, ముఖ్యంగా సంబంధిత తహసీల్దార్ గారు అందరూ కలిసి అక్కడ టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తీయడానికి పన్నాగం వేశారు. దీంట్లో భాగంగా గతంలో ఆ బూత్ లోనే కేవలం ఒకే బూత్ లో 253వ నంబర్ బూత్ లో ఆ BLA ఎవరైతే అక్కడ శ్రీనివాసంగా ఉంటున్నారో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు ముఖ్యంగా చూసి వాళ్ళ ఓట్లనే ఫారం 7 పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామానికి సంబంధించి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. అందుకే టీడీపీ సానుభూతి పరుల ఓట్లు ఇష్టానుసారం తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల తొలగింపులో కేతిరెడ్డి ఎంతగా బరితెగిస్తున్నారో చూడండి అంటూ కొన్ని ఆధారాలను శ్రీరామ్ విడుదల చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ధర్మవరంలో మాత్రం ఓటు ఉందో లేదో వెతుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇష్టానుసారంగా ఫామ్ 7 ఇస్తూ టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే అటువంటి వారి ఓట్లు కూడా తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల తొలగింపులో వైసీపీ ఒత్తిళ్లు, BLOలు, వాలంటీర్లు చేస్తున్న పనుల గురించి శ్రీరామ్ ప్రస్తావించారు. జరుగుతున్న ఈ ఓటర్ల అంటే దొంగ ఓట్ల చేరిక, మరి సరైన ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లన్నింటినీ కూడా తొలగించాలి అనే ఒక ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తుంది. వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న ఈ దుశ్చర్య ఏదైతే ఉందో దాని గురించి తెలుగుదేశం పార్టీ కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, మరి దాంతో పాటు ముఖ్యంగా సామాన్య ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరూ తప్పుపడుతూ ఎవరికి వాళ్ళు మా ఐడెంటిటీనే ఈరోజు
ఉన్నామా లేమా అనేది కూడా చూసుకోవాలి. రేపొద్దున మా విలువైన ఓటు హక్కుని మేము వినియోగించుకోవాలంటే కూడా చాలా వరకు ఆలోచన చేసుకొని, దాంతోపాటు మేము సరైన పద్ధతిలో మేము ఓటు నిర్వహించుకోవాలంటే జాగ్రత్త పడాలా అనే ఒక భయాందోళనలో వాళ్ళు ఏర్పడతాను. రాష్ట్రంలో తాను చదువుకున్న కళాశాలకు చీఫ్ గెస్ట్గా రావడం మర్చిపోలేని రోజు అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. శ్రీ పద్మావతి మహిళా పీజీ కళాశాల అల్యూమిని అసోసియేషన్ కార్యక్రమానికి మంత్రి రోజా హాజరయ్యారు. ఎక్కడైతే చదువుకున్నారో అదే కళాశాలకు చీఫ్ గెస్ట్గా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. టీచర్లు చెప్పినట్లు లక్ష్యం వైపు అడుగులు వేయమని విద్యార్థులకు సూచించారు. సక్సెస్ వైపు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని, అప్పుడే సమాజంలో మంచి విలువలు ఉంటాయన్నారు. చదువుకున్న నా ఎస్పీడబ్ల్యూ కాలేజ్లో ఈరోజు మంత్రి హోదాలో చీఫ్ గెస్ట్గా రావటం అనేది నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు. ఈ ప్రాంగణంలో అడుగుపెట్టినప్పటి నుంచి 91 నేను లాస్ట్ ఇక్కడ చదువుకున్నది. సో ఇక్కడ తిరిగిన ఆ సంఘటనలు, మేము చేసిన అల్లరి, అలాగే మేము చేసిన ఆడపిల్లలందరం చిలిపి పనులు, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే నిజంగా మేమేనా అనిపిస్తుంది. అండ్ ఈరోజు నన్ను ఇక్కడ విద్యార్థులు రిసీవ్ చేసుకున్న స్టైల్ ఏదైతే ఉందో, ఆ ప్రేమ, ఆ కేరింతలు, అఫెక్షన్ చూసి నిజంగానే నాకు ఆనంద బాష్పాలు వచ్చేసాయి. చాలా మనసంతా పులకరించిపోయింది. నేను స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 8లోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దుపై వెంటనే విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. క్వాష్ పిటిషన్పై తీర్పు తర్వాతే విచారణ చేస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు కేసు వివరాలు ఎక్కడా మాట్లాడవద్దని చంద్రబాబుకు సూచించింది. అయితే ర్యాలీలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషన్పై తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఈ నెల 20న ఇచ్చిన సాధారణ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడి ఆ నిధులను టీడీపీ ఖాతాలకు మళ్లించారనేందుకు సిఐడి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదంటూ చంద్రబాబుకు ఏపీ హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సిఐడి ఈ నెల 21న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఒడిశాలో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వ్యక్తిగత కార్యదర్శిగా, నమ్మకస్తుడైన సహాయకుడిగా ఉన్న వి కార్తికేయన్ పాండ్యన్ బిజు జనతాదళ్ పార్టీలో లాంఛనంగా చేరారు. ఆయనే పార్టీలో నెంబర్ 2గా ఉండే అవకాశం ఉంది. పాండ్యనే సీఎం నవీన్ పట్నాయక్ తన వారసుడిగా ప్రకటిస్తారని భావిస్తున్నారు. నవీన్ ఎంతగానో అభిమానిస్తున్న వారసుడిని ఒడియా వాసులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. ఒడిశా ముఖ్యమంత్రి బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ 2000 నుంచి అవిచ్ఛిన్నంగా సీఎం పదవి నిర్వహిస్తున్నారు. బ్రహ్మచారి, భార్యా బిడ్డలు లేరు. వారసులుగా కూడా ఎవరినీ దత్తత తీసుకోలేదు. 2036లో ఒడిశా రాష్ట్రం ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఒడిశా శతాబ్ది ఉత్సవాల కోసం 2036 నాటికి పార్టీ విజన్ రూపకల్పనలో భాగంగా సీఎం నవీన్ పట్నాయక్ తనకు అత్యంత సన్నిహితుడైన మాజీ ఐఏఎస్ అధికారి వి కార్తికేయన్ పాండ్యన్ను బీజేడీలో చేర్చుకున్నారు. 2024 ఎన్నికల్లో బీజేడీని సిద్ధం చేసేందుకు పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర నిర్వహించే లక్ష్యంతోనే ఐఏఎస్ అధికారి పాండ్యన్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. సుశిక్షితుడైన కార్యకర్తగా పార్టీకి, ఒడిశా ప్రజలకు సేవ చేసేందుకే బిజు జనతాదళ్లో చేరినట్లు పాండ్యన్ తెలిపారు. వి కార్తికేయన్ పాండ్యన్ తమిళనాడులో 1974 మే 29న జన్మించారు. మదురై జిల్లా మేలార్ దగ్గరలోని కొత్తపాన్ పట్టి ఆయన స్వగ్రామం. 2000లో ఐఏఎస్ సాధించి పంజాబ్ క్యాడర్కు అలాట్ అయ్యారు. ఒడిశాకు చెందిన మరో ఐఏఎస్ అధికారి సుజాతా రావుత్తో వివాహం అనంతరం ఒడిశా క్యాడర్కు మారారు. 2002లో కలహండి జిల్లా ధరంగఢ్ సబ్ కలెక్టర్గా కెరీర్ ప్రారంభించారు. 2005లో మయూర్భంజ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. సమర్థంగా పునరావాస కార్యకలాపాలు నిర్వహించినందుకు జాతీయ అవార్డు అందుకున్నారు.
2007లో గంజాం కలెక్టర్గా నియమితులయ్యారు. హెచ్ఐవి, ఎయిడ్స్ బారిన పడిన వారి కోసం చేసిన కృషి, ఉపాధి హామీ పథకం అమలులో చేసిన కృషికి గుర్తింపుగా జాతీయ అవార్డు అందుకున్నారు. 2011లో సీఎం నవీన్ పట్నాయక్ కార్తికేయన్ పాండ్యన్ను తన ప్రైవేట్ సెక్రటరీగా నియమించుకున్నారు. రెండు 2019-2023 మధ్య పాండ్యన్ సీఎం నవీన్ పట్నాయక్ నమ్మిన బంటుగా నిలుస్తూ సీఎంఓలో సీనియర్ అధికారిగా చక్రం తిప్పారు. కష్టపడి పనిచేసే పాండ్యన్ను ఎంతో అభిమానించిన సీఎం అతనికి కేబినెట్ ర్యాంక్ బాధ్యతలు అప్పగించారు. నవీన్ పట్నాయక్ అభీష్టం మేరకు అక్టోబర్ 23న పాండ్యన్ ఐఏఎస్ పదవి నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. పాండ్యన్ ఐఏఎస్ కు రాజీనామా చేసిన వెంటనే కేబినెట్ మంత్రి హోదాతో 2 రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు చైర్పర్సన్ గా నియమించడం అతనికి నవీన్ పట్నాయక్ ఇస్తున్న ప్రాధాన్యతకు అద్దం పట్టింది. ప్రస్తుతం బీజేడీ పార్టీలో చేర్చుకుని కీలక బాధ్యతలివ్వడంతో నవీన్ పట్నాయక్ రాజకీయాల నుంచి నిష్క్రమించిన వెంటనే ఆయన వారసుడిగా పాండ్యన్ను నియమించడం దాదాపు ఖాయమైపోయింది. నవీన్ పట్నాయక్ వారసత్వంపై ఊహాగానాలు ఇప్పుడు దాదాపుగా పరిష్కారమయ్యాయని భావించినప్పటికీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ఇష్టపడే ఒడియా వాసులు ఆయన వారసుడిగా పాండ్యన్ ఎంపికను ఎంతవరకు హక్కున చేర్చుకుంటారన్నది ఓ పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు. ఒడియాయేతర వ్యక్తి కాబోయే ముఖ్యమంత్రి కావడం మరే రాష్ట్రంలోనూ ఊహించలేనిదే. సీఎం పదవి చేపట్టే నాటికి నవీన్ పట్నాయక్ ఒడియా మాట్లాడడం కూడా రాదు. అయినా ఒడిశా ముఖ్యమంత్రి అయ్యారు. అందుకే ఒడియాయేతర పాండ్యానికి ఒడియాలు తన వారసుడిగా ఆశీస్సులు అందిస్తారని నవీన్ పట్నాయక్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు. పట్నాయక్ వారసుని ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో కాలమే నిర్ణయిస్తుంది. కేరళలో 6 ఏళ్ల బాలికను దుండగులు కిడ్నాప్ చేశారు. 10 లక్షలు చెల్లిస్తేనే బాలికను విడిచిపెడతామని కిడ్నాపర్లు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. కేరళలో ఈ కిడ్నాప్ సంచలనం కలిగించింది. పోలీసులు తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్లో 1వ తరగతి చదువుతున్న 6 ఏళ్ల అమ్మాయిని కేరళలోని కోలంలో ఓయూరు ప్రాంతం నుంచి హోండా అమేజ్ కారులో గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. స్కూల్ తర్వాత ట్యూషన్ నుంచి 8 ఏళ్ల తన అన్నతో కలిసి ఇంటికి వస్తూ ఉండగా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. తన చెల్లిని 3 వ్యక్తులు తెల్లదుస్తులు ధరించిన ఓ మహిళ బలవంతంగా కారులోకి గుంజుకుని పోయారని ఆ పిల్లవాడు చెప్పాడు. వాళ్ళు ఓ కాగితం తన చేతిలో పెట్టి మీ అమ్మకి ఇవ్వమని చెప్పారని, అంతలోనే తన చెల్లిని గుంజుకుని పోయారని చెప్పాడు. కిడ్నాప్ జరిగిన 3 గంటలకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. బాలికను సురక్షితంగా విడిచిపెట్టాలంటే 10 లక్షలు చెల్లించాలని కిడ్నాపర్లు కోరారు. కేరళ పోలీసులు కొల్లం, తిరువనంతపురం, పతనాంతిట్ట జిల్లాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులను అలర్ట్ చేశారు. విద్యా కేంద్రమైన రాజస్థాన్ కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఏడాది 11 నెలల్లో కోటాలో ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్న 28వ విద్యార్థి ఇతడు. పశ్చిమ బెంగాల్కు చెందిన విద్యార్థి ఆల్ ఇండియా మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష కోసం చదువుతున్నాడు. నీట్ పరీక్ష కోసం చదువుతూ కోటాలోని వక్ఫ్ నగర్లో ఉంటున్నాడు. తన రూమ్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆ విద్యార్థి చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. సూసైడ్ నోట్ మాత్రం కనిపించలేదు. ఒత్తిడి భరించలేక నిరాశ, నిస్పృహకు లోనైనట్లు చెప్తున్నారు. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 17 రోజుల సుదీర్ఘ ఎదురుచూపులకు శుభం కార్డు పడింది. మొక్కవోని సంకల్పంతో నిర్విరామంగా కొనసాగించిన కృషి ఫలించింది. టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రార్థనలు ఫలించి ఎట్టకేలకు ఉత్తరకాశీ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. నిర్మాణం దశలో ఉన్న సొరంగ ప్రమాదవశాత్తు కూలడంతో 17 రోజుల పాటు భూగర్భ బందీలుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన కార్మికులు ప్రాణాలతో బయటకొచ్చారు. రెస్క్యూ బృందాలు వారిని సురక్షితంగా కాపాడాయి.
స్ట్రెచ్చర్ సహాయంతో ఒకరి తర్వాత మరొకరిని బయటకు తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్లో భాగంగా రెస్క్యూ బృందాలు చేపట్టిన ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్ ఈ రెస్క్యూ విజయవంతం అవ్వడానికి కారణమైంది. అత్యాధునిక మెషిన్లు, ఆగర్లు విఫలమైన చోట నిపుణుల సలహాతో ప్రారంభించిన ఈ ర్యాట్ హోల్ మైనింగ్ వేగంగానే కార్మికులను చేరుకుంది. డ్రిల్లింగ్ తర్వాత పైపింగ్ చేశారు. అనంతరం స్ట్రెచర్ ద్వారా కార్మికులను బయటకు తీసుకొచ్చారు. ఈ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల్లో ఎక్కువ మంది జార్ఖండ్ వాసులే ఉన్నారు. 41 మందిలో 15 మంది కూలీలు జార్ఖండ్కు చెందినవారు కాగా 7 ఉత్తరప్రదేశ్, 5 మంది బీహార్, 5 మంది ఒడిశా, 3 పశ్చిమ బెంగాల్, 3 ఉత్తరాఖండ్, 2 అస్సాం, హిమాచల్ ప్రదేశ్ నుండి ఒకరు ఉన్నారు. ఈ సొరంగంలో నుంచి బయటకు వచ్చిన కూలీలను ఉత్తరాఖండ్లోని చిన్యాలిసౌర్ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారా లేదా అనేది పరీక్షించి తగిన వైద్య సలహాలు ఇచ్చి ఇంటికి పంపనున్నారు. ఇటు పాకిస్తాన్ను, అటు టిబెట్తో పాటు ప్రపంచంలోని అతిపెద్ద రెండో ద్వీపం న్యూగినియాను భూకంపం కుదిపేసింది. భూగోళంలో 3 వేర్వేరు ప్రాంతాల్లో ఒకేసారి భూమి కంపించడం చర్చనీయాంశమైంది. పాకిస్తాన్లో రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూమి కంపించగా, జిజాంగా చైనా వ్యవహరించే టిబెట్లో 5.0 తీవ్రతతో భూమి కంపించింది. ఇక నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో మెలనేసియాలోని అతిపెద్ద ద్వీపం న్యూగినియాలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా ఉంది. అనేక చిన్న చిన్న ద్వీపాల మధ్యలో ఉన్న ద్వీపం ఇది. ఈ భూకంపాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. అయితే 3 వేరువేరు ప్రాంతాల్లో ఒకేసారి కలిగిన ప్రకంపనలు దేనికి సంకేతం అనే చర్చ జరుగుతోంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల షాక్కు గురి చేస్తున్నాయి. గోల్డ్ రేట్లు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. వరుసగా ధరలు పెరుగుతూ షాకిస్తున్నాయి. వెండి రేట్లు సైతం భారీగానే పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు ఇవాళ 250 రూపాయల మేర పెరిగి 57,350కి చేరింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి 270 రూపాయలు పెరిగి 62,560కి చేరింది. వెండి ధరలు సైతం బంగారంతో పోటీ పడుతూ పరుగులు పెడుతున్నాయి. కేజీ వెండి 1300 పెరిగి 81,500 రూపాయలుగా నమోదైంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.